ఎవరు వారిపోయారు? ఎవరు వారిపోయారు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మధ్యస్థితి ఉండాలి. మీరు ఈ రోజు కాదు, ఏ రోజు కూడా నన్ను మీరు తప్పు పట్టలేరు, నన్ను ప్రశ్నించలేరు. పాలమూరు పౌరుషం గురించి మాట్లాడడం బరాబర్. పాలమూరు పౌరుషం ఉంది కాబట్టి ఆనాడైనా మంత్రి 3 మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాలో 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రి ఒకటి 13 సీట్లు ఇచ్చినాం. నువ్వు సమాధానం చెప్పబోయంటే రుణమాడి ఇవ్వమని చెప్పిన పోని మీరు సిగ్గు తప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నాడు. అంటే క్వశ్చన్ మీ తెలంగాణ భవన్కు వస్తేనే లెక్క ఒకట. అయినా నిన్న స్పష్టంగా హరీష్ రావు అక్కడేంది అమరవీర స్థూపం కాడ కూర్చొని తెలిసి నేను గాంధీ భవన్ నుంచి నేను బయటపడిపోయినా ఈ లోపలనే. సరే అక్కడికి రాలేదు. ఇవాళ వచ్చిన పొద్దున చెప్పిన ఢిల్లీలో ఉన్నా కూడా 2 గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేట ఉన్నా రావచ్చు కదా. ఎందుకు మా తెలియలేదు మీకు? బాబా మన ఇద్దరికి మళ్ళీ ఉల్టా చోరు కోరుకోవాలి అంటే మీరు మాట్లాడతారు. నన్ను ఉదయం బుద్ధిశీలం ఉండాలి. అంటే మీరు ప్రజల జీవితంతో ఆడుకుంటారా? ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసిన చావుడు చెప్తా. అదే మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు సోషల్ మీడియా ద్వారా నెలకు ₹1 జీతాలు చెల్లించి అబద్ధాల ప్రచారం మీరు చేసుకుంటూ డబ్బు తేడా లేక మీరు రాక మళ్ళీ నన్ను మాట్లాడతారా? నేను చెప్పిన ఇప్పటి కూడా కట్టుబడి నాన్న పోనీ ఇప్పుడు రాసినావు కదా, 4 లక్షల రాసినావు కదా, మరి నేను సమాధానం ఎందుకు రాయలే? నేను రాసినా కదా, నేను రాజధాని కట్టుబడినాను. ఈ 4.1 లక్షల కోట్లు అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవి మంత్రి పదవి కట్టుబడినా రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలరు, మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి 1-2 మార్పులు సరే అసెంబ్లీకి రాకపోయాయి, 10% రాకపోయాయి. నేను మాట్లాడే లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు సార్ మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు మరి ఇంటిగా చూస్తున్నారు కదా, మీ కొడుకు చెప్పినవి మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలి కదా. మళ్ళా ఉంటా తెలంగాణ భవన్ రాలేదు, పారిపోయిండు, చీపు రక్తం ఉంటే పాలకోపాలని మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా పోట్లాడే చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టడం కాదు, కట్టుబడి ఉంటుంది. నా లెక్కలు కరెక్ట్ కాకపోతే మరి పదే నేను కట్టుబడి ఎందుకు చెప్తున్నా? నేను రాసిన లెటర్లు నిన్న మాట్లాడిన ప్రశ్న మాట్లాడిన ఒక అంకె తప్పున్నా నేను రాజీనామాకు సిద్ధమని చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తున్నారు ఆ మాట? ఎందుకు ఇంటికి రాలేదు? మరి ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు మిమ్మల్ని? కానీ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదే. అందుకే నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మాయ మాటలకు మోసపోవద్దు. వాస్తవాన్ని సోషల్ మీడియా చూసి అవే నిజాలు అనుకోవద్దు. సోషల్ మీడియాలైనా నిజాలున్నాయి, అబద్ధాలున్నాయి. ఏది కరెక్ట్, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంతమంది వందలాది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి, పౌరుష రోషం ఉండాలి. ఎంత ఏదో చాకచక్యంగా మాటలు గాలి చేయడం గొప్ప కాదు. నైజం కనపడతా ఉంది. నేను నా కట్టుబడి చెప్పన్నా ఇప్పటి దాకా కూడా ఆ నోట్లకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే.
మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు మరి? నిజంగా మీకు కరెక్ట్ అయితే నేను రాసిన జవాబు చెప్పంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలేదు. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పి నేను మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్తా ఉంటాను. బహుశా నేను ఛాలెంజ్ చేసింది మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిలించుకున్న బకాయిలు కలిపి 8,00,000 రాసిన. అదే సంతకాలు పెట్టి నేను వాట్సాప్ లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్ ద్వారా పంపించబడిన. మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపంటే ఇప్పుడు వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలేదు, అయినా వాట్సాప్ ద్వారా పంపించింది. ఆయన వాట్సాప్ పంపించండి, వాట్సాప్ అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సంబంధించి అని అడిగినా తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నాను, మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, కేటీఆర్ పిఆర్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రి చేశారు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధాలు చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళా చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి పెట్టుబడి, ప్రధానమైనటువంటిది. అది లేదు, అది లోపించింది. నేను మళ్ళీ చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అయితే చేసిండ్రో వాళ్ళు కూడా మనలాగే ఏదో రకంగా బతికేవాళ్ళు. కానీ మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చగా ఉండాలి, యావత్ తెలంగాణ రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలి, వాళ్ళ కష్టాలు తొలగిపోవాలి. ఇంతమంది వందలాది మంది ప్రాణత్యాగాలు చేస్తే